రైట్. ఇప్పుడు పాంప్లెట్ని చూడండి మీరు. నేను చదివేటప్పుడు దాన్ని కూడా మీరు చూడండి. నేను చదివేది వినండి, నేను చదివేది ఆలోచించండి. కరెక్ట్గా మైండ్లోకి వస్తుంది. పాంప్లెట్ మైండ్లోకి వస్తే చాలామందికి చెప్పచ్చు. ఇది నా ఆలోచన. చూడండి ఒకసారి కరెక్ట్గా. దానికల్లా ఇంకా మాట్లాడద్దు. కులం పునాదుల మీద దేనిని సాధించలేం. కులం పునాదుల మీద దేనిని సాధించలేం. ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేం. బాబాసాహెబ్ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సమాజానికి ఇచ్చినటువంటి కొటేషన్ ఇది. ఇది మన కాన్సెప్ట్. ఇది ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ కాన్సెప్ట్ యొక్క పునాది అదే. రాజ్యాంగం అంటే ఒక దేశం అనే సమాజానికి ఉండవలసిన తాత్విక చింతన. ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇది రాజ్యాంగం అంటే ఒక దేశం అనే సమాజానికి ఉండవలసిన తాత్విక చింతన. తాత్విక చింతన ఫిలసాఫికల్ థాట్. అది ఫిలసాఫికల్ థాట్ అనగా ఏ విలువలు ఆ దేశానికి మార్గదర్శకంగా ఉండాలో తెలియజేసేది. ప్రజల్లో రాజ్యాంగ చైతన్యమే ధ్యేయంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళుటకు ఏసీఎఫ్ సంస్థ రెండవ ప్రయత్నంలో భాగంగా భారత రాజ్యాంగం సాధించిన ప్రగతి, అమలు తీరు, బహుజన వారియర్స్ జీవిత చరిత్రలు, బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు అనే అంశంపై ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా పరీక్ష నిర్వహించబడుతుంది. ఈ 4 లైన్లు మన ఫిలాసఫీ మిత్రులరా. చాలా జాగ్రత్తగా ఈ ఫిలాసఫీ పట్టుకుంటే. ఎందుకు పెడుతున్నాం ఏసీఎఫ్ ఈ ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నాం? భారత రాజ్యాంగం అనేది ఈ దేశంలో ఉన్న 100% మనుషులకు సంబంధించిన ఒక తాత్విక చింతన. అది ఒక ఫిలాసాఫికల్ థాట్. అది భారత రాజ్యాంగం. అందుకనే ఆ థాట్ని పట్టుకోకపోవటమే, భారతదేశంలో 1% కూడా దాన్ని పట్టుకోకపోవటమే ఈ దేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా మిగిలిపోయింది. దాన్ని పట్టుకోవటం కోసం దానిలో ఏమున్నాయి? భారత రాజ్యాంగ చైతన్యమే ధ్యేయంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే ముందు నీ మైండ్లోకి ఎక్కాలి. ప్రజల్లోకి తీసుకెళ్లటంలో భాగంగా భారత రాజ్యాంగం సాధించిన ప్రగతి, అమలు తీరు, బహుజన వారియర్స్ యొక్క జీవిత చరిత్రలు, బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు అనే అంశంపై ఎటువంటి ఫీజు లేకుండా పరీక్ష నిర్వహించబడుతుంది. ఒక పరీక్ష పెట్టబోతున్నాం ఒక 10,000 మందికి ఈ తెలుగు రాష్ట్రాల్లో. దాని మోటివ్ ఏంటంటే ఆ జనాన్ని చైతన్యం చేయటమే. ఇది పరీక్ష యొక్క మోటివ్ మిత్రులారా. మన మోటివ్ ఏందో తెలియకుండా, మన ఫిలాసఫీ ఏందో తెలియకుండా, మనం ఎందుకు పెడుతున్నామో తెలియకుండా పరీక్ష పెట్టినా ఉపయోగం ఉండదు. అందుకని మనం ఇక్కడ కూర్చున్నటువంటి 100 మందిని కరెక్ట్గా పట్టుకోగలిగితే మనం మిగతా వాళ్ళకి చెప్పడం చాలా తేలికవుద్ది. ఈ పరీక్ష ఎప్పుడు ఉంటుందంటే మే 10వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు ఉంటుంది. ఇందులో భారతదేశానికి చెందిన వ్యక్తి ఎవరైనా 15 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ అర్హులే దీనికి. ఈ పరీక్ష ఎట్లుంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 150 ప్రశ్నలు, 150 మార్కులు, మల్టిపుల్ చాయిస్ ABCDలు. పరీక్ష ఆఫ్లైన్ విధానంలో జరుగుతుంది. డైరెక్ట్గా జరుగుతుంది పరీక్ష, ఆన్లైన్లో కాదు. డైరెక్ట్గా పేపర్ ఇస్తాం, పేపర్ ఆన్సర్ చేసిపోవాలి. ఆఫ్లైన్ విధానంలో జరుగుతుంది. పరీక్ష తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లో ఉంటుంది. ఇది పరీక్ష యొక్క మోడల్. అయితే దీన్ని ఎట్లా అప్లై చేయాలంటే మనకు ఒక వెబ్సైట్ ఉంది, www.acfassociation.com. ఈ వెబ్సైట్ని బాగా ప్రచారం చేయాలా. ఈ వెబ్సైట్ నందు 2025 ఏప్రిల్ 30వ తారీఖు వరకు 2025 ఏప్రిల్ 30వ తారీఖు వరకు అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయి. పరీక్ష నిర్వహించే స్థలం ఏంటంటే మన గుంటూరే. 10,000 మందిని పరీక్ష పెట్టాలనుకుంటున్నాం. 10,000 మందిని గుంటూరుకి తరలించడమే. దీనిలో మొదటి బహుమతి ₹1,00,000. దీనిలో గెలిచినటువంటి వాళ్ళకి 10,000 మందిలో మొదటి బహుమతి వాడికి ₹1,00,000, రెండవ బహుమతి 75,000, మూడవ బహుమతి 50,000, 4, 5, 6, 7, 8, 9, 10, ₹25,000. ఇవి పరీక్ష. ఈ ప్రైజులు మొత్తం క్యాలిక్యులేట్ చేయండి ఎన్ని లక్షలు అవుతున్నాయో.
ఇది చెప్పాలా, ఇన్ని లక్షల రూపాయల ప్రైజులు ఉన్నాయి, పిల్లలకి అర్థమయ్యేటట్టు లక్షల రూపాయల ప్రైజులు ఉన్నాయి. ప్రైజు కోసం కాదు, ప్రైజు కోసంతో పాటు భారత రాజ్యాంగం మీద స్టడీ చేయటం, మహనీయుల మీద చరిత్రలు చదవటం, వాళ్ళ వ్యక్తిత్వాలను చదవటం. రెండవ అంశం ఏంటంటే ఈ పరీక్షలో మెరిట్ సాధించిన 100 మంది అభ్యర్థులను, మొత్తం ఈ 10,000 మందిలో 100 మందిని తీసుకుంటాం. తీసుకొని మీలో ఎవరు బహుజన్, పెద్ద టైటిల్, మీలో ఎవరు కోటీశ్వరులాగా, మీలో ఎవరు మంచి బహుజన్, మీలో ఎవరు మంచి బహుజన్, మీలో ఎవరు బహుజన్ అనేటువంటి ఒక టీవీ ఛానల్ కార్యక్రమం తీసుకోబడుతుంది. ఈ టీవీ ఛానల్ షోలో ప్రతి వ్యక్తి ₹1,00,000 గెలుచుకుని, ప్రతి వ్యక్తి ఈ 100 మంది ప్రతి ఒక్కడు కూడా ₹1,00,000 గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇదే సిలబస్ పైన ఇచ్చినటువంటి 6 రకాల సిలబస్ల పైన, కింద ఇచ్చినటువంటి 3 సిలబస్ల పైన 10 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి మీలో బహుజన్లో. ఇందులో ఒక లైఫ్ లైన్ ఉంటుంది, ఒక సేఫ్ పాయింట్ ఉంటుంది. ఈ గేమ్ 2025 జూలైలో ఈ గేమ్ షో ప్రారంభించబడుతుంది. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీలో ఎవరు బహుజన్ ఆ 100 మందిలోకి వచ్చినాడంటే, ఆ 100 మంది కరెక్ట్ కాన్సెప్ట్ ఎక్కిస్తే ఈ రాష్ట్రంలో ఒక పెద్ద సంచలనం అనేటువంటి ఒక పెద్ద కాన్సెప్ట్ జనంలోకి పోవడానికి ఉంటుంది. మొత్తం సిలబస్ దీనిలో క్లియర్ సిలబస్ ఏంటంటే 3 రకాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం సాధించిన ప్రగతి, అమలు తీరు. భారత రాజ్యాంగం సాధించిన ప్రగతి, అమలు తీరు. బహుజన వారియర్స్ జీవిత చరిత్రలు, బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ఆయన ప్రసంగాలు. ఎవరికైనా సందేహాలుంటే సంప్రదించాల్సిన నంబర్ ఉంది, మన యూట్యూబ్ ఛానల్ పేరు కూడా ఉంది. ఇది టోటల్ పాంప్లెట్ మిత్రులారా. ఈ పాంప్లెట్ని మళ్ళీ ఇంకొకసారి చదివి డౌట్స్ ఏమైనా ఉంటే దేవరాజు లాంటి వాళ్ళ దగ్గర క్లియర్ చేసుకొని, పాంప్లెట్ ఫిలాసఫీలో మన దగ్గర స్పష్టత ఉంటే జనానికి చెప్పడం చాలా తేలిక. ఇది నాకు ఇచ్చిన వర్క్. థ్యాంక్ యూ.